తన సొంత ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. 3 ఏళ్లు మునుగోడు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేయని రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఏం చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా నిలిచిపోతుందన్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే 3 ఉప ఎన్నికలు వస్తే అందులో 2 చోట్ల భారీ మెజారిటీతో తామే గెలిచామని అన్నారు. సభ్యుల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అయిన వాడు 6గురిని వదిలేసి 3గురున బీజేపీలోకి వస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యిండు. మునుగోడు నియోజకవర్గానికి నయా పైసా పనిచేయలేదు. 3.5 ఏళ్ళు చేయని వాడు సంవత్సరంన్నర కాలంలో ఏం చేస్తాడు? కాబట్టి మాకు సంక్షేమం కావాలి, మా గ్రామాలు ఇంకా అభివృద్ధి కావాలి. కాళ్ళు చేతులు వంకర్లు పోయి ఫ్లోరైడ్ బారిన పడ్డ బిడ్డలకు వాళ్లకు ఒక కొత్త వెలుగు వచ్చినా, వాళ్ళ జీవితాల్లో కొత్త మార్పు వచ్చినా అది కేసీఆర్ గారి ద్వారా. కాబట్టి మా తలాపున కృష్ణానది ప్రవహిస్తున్నా ఆ నీళ్లు తీసుకొచ్చి మాకు తాపియాలనే సోయి లేని వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళకు ఓట్లేసి ఏం చేయాలి? తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలుగుర్తు ఓట్లేస్తామని చెప్పి బ్రహ్మాండంగా చేస్తాం. 3.5 ఏళ్ల క్రితం రాజగోపాల్ రెడ్డి కేసు తప్పు చేసినాం. తన స్వార్థం కోసం, తన కాంట్రాక్టుల కోసం, తన సొంత ప్రయోజనాల కోసం తప్ప మునుగోడు నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం ఏ రోజు